Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. I hope these sentences are very helpful to speak in English. Let's start. నేను ఎవరి గురించి చెప్పానో అది ఇతనే. నేను ఎవరి గురించి చెప్పానో అది ఇతనే. ఇంగ్లీష్‌లో దిస్ ఈస్ ద పర్సన్ దట్ ఐ టోల్డ్ అబౌట్. దిస్ ఈస్ ద పర్సన్ దట్ ఐ టోల్డ్ అబౌట్ అంటే ఎవరి గురించి చెప్పానో, ఎవరి గురించి చెప్పానో దట్ ఐ టోల్డ్ అబౌట్ అది ఇతనే. దిస్ ఈస్ ద పర్సన్. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నీవు నా కోసం తెచ్చిన పుస్తకాన్ని నేను చూశాను. నీవు నా కోసం తెచ్చిన పుస్తకాన్ని నేను చూశాను. ఇంగ్లీష్‌లో ఐ సా ద బుక్ దట్ యూ బ్రాట్ ఫర్ మీ. ఐ సా ద బుక్ దట్ యూ బ్రాట్ ఫర్ మీ. ఐ సా ద బుక్ అంటే నేను చూశాను. నీవు నా కోసం తెచ్చిన పుస్తకాన్ని దట్ యూ బ్రాట్ ఫర్ మీ. బ్రాట్ మీన్స్ తీసుకురావడం. ఫర్ మీ నా కోసం. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతడు అడిగిన చిరునామా నాకు తెలియదు. అతడు అడిగిన చిరునామా నాకు తెలియదు. ఇంగ్లీష్‌లో ఐ డోంట్ నో ద అడ్రెస్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ. ఐ డోంట్ నో ద అడ్రెస్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ అంటే నాకు తెలియదు. ఐ డోంట్ నో. అతడు అడిగిన చిరునామా. ఇంగ్లీష్‌లో ద అడ్రెస్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ. సీ ద నెక్స్ట్ వన్. అతను ఏ స్థలమును కొన్నాడో ఆ స్థలం ఇది. అతను ఏ స్థలమును కొన్నాడో ఆ స్థలం ఇది. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దిస్ ఈస్ ద ప్లేస్ దట్ హీ పర్చేస్డ్. దిస్ ఈస్ ద ప్లేస్ అంటే ఇదే ఆ స్థలం. దట్ హీ పర్చేస్డ్ అతను కొన్న స్థలం అని చెప్పడానికి. సీ ద నెక్స్ట్ వన్. కొనకూడని దాన్ని కొనాల్సి వచ్చింది. కొనకూడని దాన్ని కొనాల్సి వచ్చింది అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో. దీని ఇంగ్లీష్‌లో వాట్ షుడెంట్ బి పర్చేస్డ్ హ్యాడ్ టు పర్చేజ్. వాట్ షుడెంట్ బి పర్చేస్డ్ హ్యాడ్ టు పర్చేజ్. హ్యాడ్ టు పర్చేజ్ అంటే కొనాల్సి వచ్చింది. కొనకూడని దాన్ని వాట్ షుడెంట్ బి పర్చేజ్డ్. సీ ద నెక్స్ట్ వన్. చెప్పకూడని దాన్ని చెప్పాల్సి వచ్చింది. చెప్పకూడని దాన్ని చెప్పాల్సి వచ్చింది అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! వాట్ షుడెంట్ బి టోల్డ్ హ్యాడ్ టు టెల్. వాట్ షుడెంట్ బి టోల్డ్ అంటే చెప్పకూడని దాన్ని చెప్పాల్సి వచ్చింది. హ్యాడ్ టు టెల్. మీరు విన్నదే మాకు చెప్పండి. మీరు విన్నదే మాకు చెప్పండి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. టెల్ అస్ వాట్ యూ హ్యావ్ హియర్డ్. టెల్ అస్ వాట్ యూ హ్యావ్ హియర్డ్ అంటే మీరు విన్నదే. మాకు చెప్పండి. టెల్ అస్. మీరు తిన్నదే మాకు వడ్డించండి. మీరు తిన్నదే మాకు వడ్డించండి. సర్వ్ అస్ వాట్ యూ హ్యావ్ ఈటెన్. సర్వ్ అస్ అంటే వడ్డించండి. వాట్ యూ హ్యావ్ ఈటెన్ అంటే మీరు తిన్నదే. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతన్ని అవమానించారు. అతన్ని అవమానించారు. ఇంగ్లీష్‌లో హీ వాజ్ ఇన్సల్టెడ్. హీ వాజ్ ఇన్సల్టెడ్. సీ ద నెక్స్ట్ వన్. అతను అవమానించబడ్డాడు. అతను అవమానించబడ్డాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ గాట్ ఇన్సల్టెడ్. హీ గాట్ ఇన్సల్టెడ్ అంటే అతను అవమానించబడ్డాడు. అతన్ని అవమానించారు. అతన్ని అవమానించారు. ఇంగ్లీష్‌లో హీ హాస్ బీన్ ఇన్సల్టెడ్. హీ హాస్ బీన్ ఇన్సల్టెడ్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వారిని అవమానించారు. వారిని అవమానించారని చెప్పడానికి దే వర్ ఇన్సల్టెడ్. దే వర్ ఇన్సల్టెడ్. ఆమెకు ఇచ్చారు. ఆమెకు ఇచ్చారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ వాస్ గివెన్. షీ వాస్ గివెన్. ఆమె ఇచ్చింది. ఆమె ఇచ్చిందని చెప్పడానికి షీ గేవ్. షీ గేవ్. ఆమెకు ఇచ్చారు. షీ వాస్ గివెన్. మమ్మల్ని పరీక్ష రాయడానికి పిలిచారు. మమ్మల్ని పరీక్ష రాయడానికి పిలిచారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వి వర్ కాల్డ్ టు రైట్ ద ఎగ్జామ్. వి వర్ కాల్డ్ టు రైట్ ద ఎగ్జామ్. మమ్మల్ని పిలిచారు. వి వర్ కాల్డ్. పరీక్ష రాయడానికి టు రైట్ ద ఎగ్జామ్. సీ ద నెక్స్ట్ వన్.
నీకు ఈమెయిల్ పంపించారు. నీకు ఈమెయిల్ పంపించారు. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యువర్ సెంట్ ఎన్ ఈమెయిల్. యువర్ సెంట్ అంటే నీకు పంపించారు. ఎన్ ఈమెయిల్. ఈమెయిల్ పంపించారు. సీ ద నెక్స్ట్ వన్. మేము గాయపడ్డాము. మేము గాయపడ్డాము అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! వి గాట్ హర్ట్. వి గాట్ హర్ట్. సీ ద నెక్స్ట్ వన్. మేము అందరి చేత గౌరవింపబడ్డాము. మేము అందరి చేత గౌరవింపబడ్డాము. ఇంగ్లీష్‌లో వి గాట్ రెస్పెక్టెడ్ బై ఆల్. వి గాట్ రెస్పెక్టెడ్ బై ఆల్. బై ఆల్ అంటే అందరి చేత. మేము గౌరవింపబడ్డాము. ఇంగ్లీష్‌లో వి గాట్ రెస్పెక్టెడ్. సీ ద నెక్స్ట్ వన్. అతను టీవీ చూస్తున్నాడు. అతను టీవీ చూస్తున్నాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ ఈజ్ వాచింగ్ టీవీ. హీ ఈజ్ వాచింగ్ టీవీ. ఆమె అరటిపండు తింటున్నది. ఆమె అరటిపండు తింటున్నది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా. షీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈ పని పూర్తి చేశాను. నేను ఈ పని పూర్తి చేశాను. ఇంగ్లీష్‌లో ఐ హ్యాడ్ ఫినిష్డ్ దిస్ వర్క్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ దిస్ వర్క్. సీ ద నెక్స్ట్ వన్. రవి పిజ్జా తింటున్నాడు. రవి పిజ్జా తింటున్నాడు. ఇంగ్లీష్‌లో రవి ఈజ్ ఈటింగ్ పిజ్జా. రవి ఈజ్ ఈటింగ్ పిజ్జా. సీ ద నెక్స్ట్ వన్. అతను రాసిన వెంటనే నీకు ఇచ్చాడు. అతను రాసిన వెంటనే నీకు ఇచ్చాడు. ఇంగ్లీష్‌లో హీ గేవ్ యూ యాజ్ సూన్ యాజ్ హీ రోట్. హీ గేవ్ యూ యాజ్ సూన్ యాజ్ హీ రోట్ అంటే హీ గేవ్ యూ నీకు ఇచ్చాడు. యాజ్ సూన్ యాజ్ హీ రోట్ మీన్స్ అతను రాసిన వెంటనే. సీ ద నెక్స్ట్ వన్. మీరు అడిగిన వెంటనే మీకు సహాయం చేశాను. మీరు అడిగిన వెంటనే మీకు సహాయం చేశాను. ఇంగ్లీష్‌లో ఐ హెల్ప్డ్ యూ యాజ్ సూన్ యాజ్ యూ ఆస్క్డ్ మీ. ఐ హెల్ప్డ్ యూ అంటే నేను మీకు సహాయం చేశాను. యాజ్ సూన్ యాజ్ యూ ఆస్క్డ్ మీ మీరు అడిగిన వెంటనే. వెంటనే అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో యాజ్ సూన్ యాజ్ యూజ్ చేస్తాం. మీరు అడిగిన వెంటనే అని చెప్పడానికి యాజ్ సూన్ యాజ్ యూ ఆస్క్డ్ మీ మీరు అడిగిన వెంటనే. సీ ద నెక్స్ట్ వన్. నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. ఇంగ్లీష్‌లో ఐ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఐ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ అంటే నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. ఆమె చెప్పగలిగినంత చెబుతుంది. ఆమె చెప్పగలిగినంత చెబుతుంది. ఇంగ్లీష్‌లో షీ టెల్స్ యాజ్ మచ్ యాజ్ షీ కెన్. షీ టెల్స్ యాజ్ మచ్ యాజ్ షీ కెన్ అంటే ఆమె చెప్పగలిగినంత. యాజ్ మచ్ యాజ్ షీ కెన్ చెబుతుంది. షీ టెల్స్. సో ద నెక్స్ట్ వన్. విద్యార్థులు రాయగలిగినంత రాశారు. విద్యార్థులు రాయగలిగినంత రాశారు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో స్టూడెంట్స్ రోట్ యాజ్ మచ్ యాజ్ దే కెన్. స్టూడెంట్స్ రోట్ యాజ్ మచ్ యాజ్ దే కెన్. విద్యార్థులు రాశారు. స్టూడెంట్స్ రోట్ రాయగలిగినంత రాశారు. యాజ్ మచ్ యాజ్ దే కెన్. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.